హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్. సో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఐపీఎల్ 19 సీజన్. సో సన్ రైజ్ హైదరాబాద్ వరుసగా థర్డ్ విక్టరీ ఇన్ ఎ రో హోమ్ గ్రౌండ్ లో. సో ముందు బ్యాటింగే బలం అనుకున్నారు, ఇప్పుడు బౌలింగ్ కూడా అత్యంత బలంగా మారిపోయినట్టు మనకు కనిపిస్తుంది. వరుసగా 3 విక్టరీస్. సో మరి ఇంకా కమిన్స్ కూడా జాయిన్ అయితే ఎట్లా ఉండబోతుంది సన్ రైజ్ బౌలింగ్? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆల్సో సుధీర్ మహావాది గారు. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. చెప్పండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది సన్ రైజ్ హైదరాబాద్ పెర్ఫార్మెన్స్? ఎందుకంటే రీసెంట్ మ్యాచ్ లో కూడా ఎక్సలెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక మంచి ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ ఒక సెంచరీ, అలాగే బౌలర్లు కూడా ఒక కంబైన్డ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. సో ఎట్లా అనిపిస్తుంది సన్ రైజ్ హైదరాబాద్ పెర్ఫార్మెన్స్? Well, it was a fantastic win for them, no doubt about it. ఎందుకంటే 3 matches లో 3 wins in Hyderabad, and that must give them a lot of confidence. నరేష్ డౌట్ లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డారు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా రియల్ గా చెప్పాలంటే మంచి స్కోర్ చేసిన తర్వాత ఓడిపోవడం బెంగళూరులో, దే కూడా వన్ దట్ మ్యాచ్ ఆల్సో. బట్ ఆ తర్వాత కోల్కతాలో ఎప్పుడైతే విక్టరీ సాధించారో అవుట్ సైడ్ హైదరాబాద్, అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ముఖ్యంగా కపుల్ ఆఫ్ యంగ్స్టర్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నారు. నేనంటే అఫ్ కోర్స్ ఇండియన్ ఆడలేదు. అండ్ షకీబ్ అయితే నేను అనుకుంటాను ఒక మంచి పిక్ గా కనబడుతుంది వాళ్ళకు. బికాస్ ఈ ట్రబుల్డ్ ఆల్ ద బ్యాటర్స్ యాక్చువల్లీ. నిన్న మంచి లైన్ అండ్ లెంత్ వేస్తున్నాడు, మంచి వెరైటీ అతనిలో కనబడుతుంది. పేస్ తో పాటు చాలా వేరియేషన్స్ కనబడుతున్నాడు. అండ్ నిన్న అఫ్ కోర్స్ మధుశంక ఫ్రమ్ శ్రీలంక ఆల్సో యాడెడ్ స్పెషల్ ఫ్లేవర్ యాక్చువల్లీ. బికాస్ అతని కొలీగ్ ని అవుట్ చేయడం చూసాం, ముఖ్యంగా నిశాంక్. బికాస్ అతను కరెక్ట్. ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో మలింగా హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ రియల్ గా చెప్పాలంటే. నరేష్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో 7 వికెట్స్ తీసి మంచి ఒక ఊపునిస్తున్నాడు వాళ్ళకు టీమ్ లో, పేస్ డిపార్ట్మెంట్ లో. అండ్ చూడండి, స్టార్టింగ్ లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయినారు అసలు. యాక్చువల్ గా హర్షల్ పటేల్ చాలా రన్స్ ఇవ్వడం, ఉన్నత్కర్ బౌలింగ్ సరిగ్గా వర్కౌట్ కాకపోవడం. బట్ ఈ సంవత్సరం వాళ్ళ పేస్ తో పాటు ముఖ్యంగా వాళ్ళకు స్పిన్నర్స్ డుబే అండ్ శివాంగి కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అఫ్ కోర్స్ డుబే విషయం చాలా చెప్పుకున్నాం కూడా మనం ఒక ఎపిసోడ్ లో. రన్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ రంజీ ట్రోఫీ డొమెస్టిక్ క్రికెట్ లో, చాలా మంచి బౌలర్, వెరైటీ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు ఫ్రమ్ విదర్భ. సో 2 యంగ్స్టర్స్ వీళ్ళు. అండ్ దాంతో పాటు మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా అభిషేక్ శర్మ, వెన్ హీ గెట్స్ గోయింగ్ నో బడీ కెన్ స్టాప్ హిమ్ యాక్చువల్లీ. ఈస్ ప్రూవింగ్ దట్ కంటిన్యూస్లీ. ఎస్. ఇప్పటికే 9 సెంచరీస్ ఉన్నాయి. అండ్ ఇంకా నేను అనుకుంటాను 25 సంవత్సరాలు అతని వయసు అంటే ఇంకా ఒక 10 సంవత్సరాలు అయితే ఈజీగా ఆడగలుగుతాడు అతను. ఇంకా 25 ఇయర్స్, 10 ఇయర్స్ లో నేను అనుకుంటాను గేల్వి 22 సెంచరీస్ T20లో ఉన్నాయి కదా, అవన్నీ కూడా అతను బ్రేక్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. లాస్ట్ 2-3 మ్యాచెస్ లో ఆ ఫామ్ అనేది రాబట్టుకున్నాడు. అండ్ అఫ్ కోర్స్ 86 వద్ద అతనికి ఒక లైఫ్ వచ్చింది. దట్స్ వెరీ కామన్ యాక్చువల్లీ. ఇటువంటి ఫార్మాట్ లో వస్తూనే ఉంటాయి. బట్ ఓవరాల్ గా అతని పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ గా ఉండింది. అండ్ కొంచెం హెడ్ యొక్క ఫుల్ ఫామ్ కొరకు ఎదురు చూస్తున్నారు. బట్ టీం చాలా చక్కగా సెట్ అయ్యి ఇప్పుడు 3 wins సాధించి, 4 wins సాధించి టాప్ 3లోకి వెళ్ళారు అంటే ఐ థింక్ వాళ్ళ యొక్క ఛాన్సెస్ మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అవే మ్యాచ్ ఆడి మళ్ళీ వచ్చి హైదరాబాద్ లోనే నేను అనుకుంటాను మ్యాచ్ ఆడతారు. కోల్కతా తోటి ఒక మ్యాచ్ ఉంది. అండ్ ఆ తర్వాత ఆర్సీబీ తోటి లాస్ట్ మ్యాచ్ ఆడతారు. సో ఇంకా కపుల్ ఆఫ్ హోమ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి వాళ్ళకు. సో ఇట్స్ గుడ్ గోయింగ్ ఫర్ దెమ్ ఎట్ ద మూమెంట్ యాక్చువల్లీ. గుడ్ కమ్బ్యాక్ యాక్చువల్లీ. ఫస్ట్ డిఫెన్స్ తర్వాత ఇక్కడ నుంచి అసలైన ఛాలెంజ్ అనుకుంటా, ఎందుకంటే ఇవే మ్యాచెస్ ఆడబోతున్నారు కాబట్టి కాస్త ఛాలెంజ్ కండిషన్స్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ 2 మ్యాచెస్ కొంచెం కష్టమే బిఫోర్ దే కమ్ బ్యాక్ టు ప్లే హోమ్ మ్యాచ్ యాక్చువల్లీ. బట్ అవుట్ సైడ్ కూడా వాళ్ళకి ఒక విన్ ఉంది. కోల్కతాలో ఓడించిన తర్వాత కూడా అంటే వాళ్ళు అవుట్ సైడ్ కూడా గెలవగలుగుతానని చెప్పి వాళ్ళు నిరూపిస్తున్నారు. అండ్ గతంలో కూడా ఐ థింక్ దే ప్లేడ్ బెటర్ అవుట్ సైడ్ కూడా కొన్ని విన్స్ సాధించారు. అండ్ వాళ్ళకి ముఖ్యంగా నితీష్ కుమార్ కూడా నిన్న రన్స్ ఇచ్చా కానీ ఆ నితీష్ కుమార్ ఫుల్ కోటా వేయడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే. అండ్ వెన్ కమిన్స్ కమ్స్ బ్యాక్ యాక్చువల్లీ, బికాస్ నేను అనుకుంటాను నెక్స్ట్ మ్యాచ్ లోనైతే వచ్చే ఛాన్స్ కనబడుతుంది. కమిన్స్ ఒకవేళ వచ్చిన అతను తర్వాత ఇంకా వచ్చాడంటే స్ట్రాంగ్ అవుతుందేమో బౌలింగ్ లైన్. ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మలింగా తోటి కమిన్స్, మలింగా లేకుంటే మలింగా లేకుండా మధుశంక, కమిన్స్ ఒకవేళ లెఫ్ట్ ఆర్మ్ పేస్ వెరైటీ కావాలంటే, ఎందుకంటే క్లాసెన్ అండ్ హెడ్ అయితే ఆడాల్సిందే వాళ్ళకు డెఫినెట్ గా. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ అండి. నిన్న ఈశాన్ కిషన్ కూడా ఈ ప్లేడ్ వెల్ బిఫోర్ దట్ రన్అట్ యాక్చువల్లీ. అండ్ క్లాసెన్ ఈజ్ రియలీ అవుట్ స్టాండింగ్ ఆడుతున్నాడు. ఈ ప్లేడ్ చెమ్ఎఫ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. అతను నిన్న సాధించినటువంటి సిక్సర్ చూసినట్లయితే ఐ థింక్ చాలా ఎఫర్ట్లెస్ గా ఆడుతున్నాడు. అతను కూడా మంచి టచ్ లో ఉన్నాడు. సో హ్యూజ్ స్కోర్ చేశారు. 240 అంటే అంత ఈ మామూలు స్కోర్ కాదు. సో 200+ అయితే చేస్తున్నారు ఈ టోర్నమెంట్ లో, ప్రతిసారి కూడా చేయడం చూస్తున్నాం వాళ్ళు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అవే మ్యాచెస్ లో వాళ్ళు విన్స్ సాధించి హోమ్ మళ్ళీ ఒకసారి కొంచెం హోమ్ మ్యాచెస్ కి రెడీ అయినట్లయితే ఐ థింక్ దే కెన్ బి ఇన్ ద రేస్ ఫర్ ది ప్లే ఆఫ్స్. బట్ నెక్స్ట్ 2 మ్యాచెస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్.
ఓకే. సన్ రైజ్ హైదరాబాద్ అంటే రెగ్యులర్‌గా మరి మనం ఎప్పుడు బ్యాటింగ్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈసారి బౌలింగ్ కూడా యాడ్ అయింది. సో, ఓవరాల్‌గా ఈ విన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పాయింట్స్ టేబుల్‌లో సెవెంత్ ఆర్ ఎయిత్ ఉన్న పొజిషన్ ఒక్కసారిగా మరి మ్యూజికల్ చైర్‌లాగా మారిపోయి థర్డ్ పొజిషన్‌కెళ్ళిపోయారు. సో, ఇక్కడ నుంచి అన్ని టీమ్స్ కూడా ప్రతి మ్యాచ్ క్రూషియల్ అనుకుంటా. అబ్సల్యూట్ అండి. బికాస్ సెకండ్ హాఫ్‌లో కాంపిటీషన్ వేరే రకంగా ఉంటది. ఎందుకంటే ముంబై కొంచెం కోలుకుంటున్నారు. తర్వాత ఆహ్, మిగతా టీమ్స్ కూడా కోలుకుంటున్నారు. రాజస్థాన్ డౌన్ అవుతుంది. యెస్. పంజాబ్ హాస్ బీన్ ఔట్‌స్టాండింగ్‌గా ఉంటూనే ఉన్నారు. కోల్కతా మొన్న విన్ సాధించి కొంచెం కాన్ఫిడెన్స్ రాబట్టుకున్నారు. సో, సెకండ్ ఫేజ్‌లో నేను అనుకుంటాను ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే ఇప్పుడు ఓడిపోయినటువంటి టీమ్స్ గెలుస్తున్నటువంటి టీమ్స్ ఓడిపోతున్నట్లయితే కాంపిటీషన్ టఫ్‌గా అంటే 1 తయారవుతుంది. ఆర్ బట్ 2 విన్స్ ఉన్నటువంటి గాని, 1 సిట్యుయేషన్ ఆర్ 2 లూజెస్ గాని కంపల్సరీ వాళ్ళ పొజిషన్ చేంజ్ ఉంటాయి. చేసేస్తాయి. ఉంటాయి. ఇప్పుడు మీకు ఢిల్లీ, పంజాబ్ ఇప్పటివరకు మ్యాచ్‌లు ఆడలేదు. వాళ్ళు 2 మ్యాచెస్ ఆడతారు వాళ్ళు అవే అండ్ హోమ్‌లో. సో, ఆ! నేను అనుకుంటాను అక్కడ ఒక టీమ్‌కు అడ్వాంటేజ్ ఉంటది. ఇప్పుడు ఢిల్లీ గెలిచినట్లయితే ఢిల్లీ కూడా రేస్‌లో ఉండవచ్చు. సో, పంజాబ్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ ఆల్ ద టీమ్స్ యాక్చువల్లీ. దోస్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. హైదరాబాద్ అయితే అంత స్ట్రగుల్ కావటం లేదు. బికాస్ ఈ 3 హోమ్ మ్యాచెస్‌లో విక్టరీస్ సాధించి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్‌ని పెంచుకున్నారు. యెస్. అండ్ రేస్‌లో ఉండేందుకు ఒక అవకాశాన్ని అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బట్ అవే మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ బికాస్ నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎందుకంటే ఇప్పుడు జైపూర్ లో రాజస్థాన్ తోటి ఆడతారు నెక్స్ట్ మ్యాచ్ అండ్ రాజస్థాన్ దానికంటే ముందు మరొక మ్యాచ్ ఇప్పుడు ఆడబోతున్నారు వాళ్ళు అసలు యాక్చువల్లీ సో సో వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయి ఏదైనా స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్ ఏర్పడినట్లయితే ఇట్ విల్ బి వెరీ టఫ్ ఎందుకంటే వాళ్ళు ఇంకా కసితో ఆడతారు అసలు సో జైపూర్ లో రాజస్థాన్ ఓడించడం అనేది హైదరాబాద్ కు దట్స్ గోయింగ్ టు బి రియల్ టెస్ట్ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ అ గుడ్ సైడ్. ఓకే. ఫైనల్‌గా మీకు ఒక క్వెషన్ అండి. ఏంటంటే పంజాబ్ కింగ్స్ నిజంగానే లాస్ట్ టైమ్ రన్నర్ అప్ వచ్చినప్పుడు కూడా ఒక చాంపియన్ లాగా ఆడుతుంది. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి చాలా చర్చ అయితే నడుస్తుంది. చాలా మంది ఫార్మర్ క్రికెటర్స్ ప్రైజ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ కెప్టెన్సీ బై శ్రేయస్ అయ్యర్ అని. సో, యాస్ ఎ అనలిస్ట్‌గా మీరేం చెప్తారు అబౌట్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ? ఐ థింక్ 2027 వరల్డ్ కప్ కు 50-50 ఓవర్ వరకు కెప్టెన్ గా ఉన్నట్లయితే బాగుంటుంది అనిపిస్తుంది బికాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ కెప్టెన్ అండ్ చాలా కూల్ గా కామ్ గా ఉంటాడు అండ్ యూనో ఎప్పుడు ప్రెషర్ లో కనబడాడు అసలు యాక్చువల్ గా యెస్. అండ్ ఎవ్రీ డెసిషన్ కూడా వర్కౌట్ అవుతుంది అండ్ ముఖ్యంగా ఈ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ అలా కాకుండా అతడు అందరిలాగా కాదు ఇప్పుడు లీడింగ్ తో పాటు అంటే ఎగ్జాంపుల్ అంటే స్వయంగా రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు స్కోర్ కపుల్ చేస్తున్నాడు. ఆఫ్ చేంజెస్ పర్ఫార్మెన్స్ చూసాం మనం సో ఈజ్ అ వెరీ గుడ్ కెప్టెన్ అండి వెరీ గుడ్ ప్లేయర్ అన్ఫార్చునేట్లీ అతని ప్రతి ఫార్మాట్ లో ప్రతిసారి చూడలేకపోతున్నాం కానీ అంటే బట్ ఐ టీమ్‌లో థింక్ ప్లేయర్స్‌కి దిస్ కూడా బాగా ఫ్రీడమ్ ఇచ్చాడు. స్వేచ్ఛగా ఆడుతున్నారు అందరూ. టోటల్ గా అంటే రికీ పాంటింగ్ డెసిషన్ ఈసారి అలాగే ఉంది అందరు కూడా ఫ్రీడమ్ ఇస్తున్నారు టోటల్ లేదు టోటల్ ఫ్రీడమ్ ఇచ్చారు అంటే అవుట్ అయినా పర్వాలేదు అగ్రెసివ్ అప్రోచ్ కొనసాగాలని చెప్పి వాళ్ళ యొక్క ఒక ఫార్ములా కొనసాగుతుంది అండ్ అందులో శ్రేయస్ అయ్యర్ రోల్ హాస్ బిన్ బిగ్గర్ యాజ్ ఎ కెప్టెన్ అండ్ యాజ్ ఎ ప్లేయర్ అండ్ హోప్ దట్ 2027 వరల్డ్ కప్ అతడే కెప్టెన్ గా ఉంటే బాగుంటుందని చెప్పి దట్ ఇస్ మై థింకింగ్ అండి లెట్స్ హోప్ సో ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు.